ఈ పేరుతో ఉన్న స్త్రీ తులారాశి వారికి అతిపెద్ద శత్రువు. సంక్రాంతిలోపు ఆమె మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. వెంటనే వదిలిపెట్టండి. అసలు ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. తులారాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది. ఈ రాశి జాతకులు ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు. వీరికి ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తుందనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా, అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ, లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో గొడవలేవి కూడా అస్సలు ఉండవు. మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు. ఉన్న అన్ని కష్టాలు, అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పాలి. దేని గురించి కూడా మీరు ఎక్కువగా అయితే ప్రెషర్ పెట్టుకోకండి. అలానే మీరేమైనా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు. అంటే ముఖ్యంగా గతంలో ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోతే అప్పు చేసి ఇల్లు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా, ఇలాంటి ఆలోచన అనేది మీకు ఉండడం కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము. ఎప్పటికప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్టయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి. ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది. ఇక్కడ మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు. మీరు అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది ఇప్పుడు అధికంగానే చూస్తారు. ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది. ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా మీపై ఉంటుంది కాబట్టి మీరు చేసే పనుల్లో లాభాలే అధికంగా పొందబోతూ ఉన్నారని చెప్పవచ్చు. దేని గురించి కూడా మీరు ఎక్కువగా అయితే ప్రెషర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఈ తులారాశి జాతకులకి ఇప్పుడు అద్భుత మార్కులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. వీరికి ప్రతి విషయంలోని కూడా అనుకూలత అనేది చాలా అంటే చాలా బాగా కనిపిస్తూ ఉంది. ఈ తులారాశి జాతకులకు ఎన్నో కొత్త అవకాశాలు అనేవి కూడా రాబోతూ ఉన్నాయి. కాబట్టి అవకాశాలు మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోండి. ఇక మీ కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా ఎన్నో అద్భుత ఫలితాలు అనేవి మీ జీవితంలో చూస్తారు. కెరీర్ పరంగా ఎన్నో లాభాలు అనేవి కూడా చూస్తారని చెప్పవచ్చు. గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి. మీ కెరీర్ పరంగా ఎన్నో విజయాలు కూడా సాధిస్తారు. మంచిగా ఆనందంగా కూడా సంతోషంగా ఉండగలుగుతారు. ఇదే కాకుండా సూర్యుడు మరియు బుధుల కలయిక మీ 8వ ఇంటిపై ఉంటుంది. కాబట్టి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి, మీరు అక్కడే సెటిల్ కావాలని ఆలోచన ఎంతో కాలం నుంచి చేస్తూ ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం, లేకపోతే వివిధ కారణాల వల్ల ఆగిపోతూ ఉన్నట్లయితే కనుక ఇకపై మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు బాగుంది కాబట్టి మీరు ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళి చదువుకుంటారు. మీరు కోరుకున్న చదువును కూడా పూర్తి చేస్తారు. అక్కడే మంచి సెటిల్ కూడా కాబోతూ ఉన్నారు. ఇక ఈ తులారాశి వారి కుటుంబ జీవిత పరంగా చూస్తున్నట్లయితే కనుక మీకు ఎటువంటి కష్టాలు ఏవి కూడా అస్సలు కనిపించడం లేదు. మీ కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా ఆనందంగా అయితే ఉండగలుగుతారు. ఆహ్లాదకరమైన సంతోషకరమైన జీవితాన్ని ఈ సమయంలో మీరు చూడబోతూ ఉన్నారు. అదే సమయంలో మీరు బృహస్పతి ఉనికి కారణంగా ఆర్థిక అభివృద్ధి చూడగలుగుతారు. అంటే ఆర్థికంగా డబ్బు అనేది బాగా సంపాదించగలుగుతారు. గతంలో మీకు బాగానే సంపాదిస్తున్నప్పటికీ కూడా దానికన్నా సరే ఇప్పుడు మీరు ఎక్కువగా డబ్బు చూడబోతూ ఉన్నారు. అంటే మీకు డబుల్ మనీ పెరిగే అవకాశం అనేది కనిపిస్తుంది. ఆర్థికంగా డబ్బు బాగా సంపాదిస్తారు. ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తూ ఉంది. మీరు కష్టపడిన దానికి తగిన ఫలితం అనేది కూడా రాబోతుంది. మీకంతా కూడా బాగుంటుందనే చెప్పాలి. ఇక ఈ తులారాశి వారు ప్రేమ జీవిత పరంగా చూస్తున్నట్లయితే కనుక మీరు ప్రేమించిన వారితో ఆనందంగానే ఉంటారు. కానీ అక్కడక్కడ చిన్న గొడవలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అది పెద్ద విషయం అయితే ఏమీ కాదండి. కొంచెం సర్దుకుపోవడానికి అయితే ప్రయత్నం చేయండి. గొడవ పెద్దగా చేసుకోవడానికి మాత్రం అస్సలు చూడకండి. గొడవలు పెద్దవి జరిగితే మాత్రం అది సీరియస్ అవుతుంది.
కానీ చిన్న గొడవతోనే ఆపేయాలనుకుంటే మాత్రం మీ మధ్య సంతోషం, ప్రేమ అన్నీ ఉంటాయి. గొడవలు కూడా దూరం అయిపోతాయి. మీరు ప్రతి విషయంలోని కూడా ఆనందంగా ఉండగలుగుతారు. మీరు చేయాలనుకున్న అన్ని పనులు కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ప్రతి ఒక్కరి ప్రోత్సాహం అనేది మీకు ఉంటుంది కాబట్టి మీరు ఏ పని అయితే చేయాలి అని ఆగిపోయారో ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. నిజానికి చెప్పుకోవాలంటే గతంలో ముఖ్యంగా శనిదేవుడి యొక్క అనుగ్రహం అనేది ఈ తులారాశి వారిపై అస్సలు ఉండేదే కాదు. దాని కారణంగా మీరు ఏ పని చేయాలనుకున్నా ఎవరో ఒకరు అడ్డు చెప్పడం, వారు ఏ పని చేయాలనుకున్నా ఏదో విధంగా అడ్డు చెప్పి ఆపేయడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉండేవి. దాని కారణంగా తులారాశి జాతకులు కూడా చాలా బాధపడేవారు. ఏ పని చేయాలనుకున్నా ఏదో ఒక అడ్డు వస్తూనే ఉంటుంది. ఏం చేయాలని ఆలోచన చేస్తూ బాధపడుతూ ఉండేవారు. కానీ ఇకపై మీరు బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆ శనిదేవుడి యొక్క అనుగ్రహం కూడా మీపై ఉండబోతుంది. దీని కారణంగానే ప్రతి ఒక్కరూ కూడా మీకు సపోర్ట్గా ఉంటారు, ప్రోత్సహిస్తారు. కాబట్టి ఇంకా కొత్తగా ఏదోటి ప్రయత్నం చేయాలి, ఇంకా కొత్తగా ఏదోటి తెలుసుకోవాలని ఆలోచన, ఇలాంటి ఆలోచన మీకు పూర్తిగా పెరిగిపోతుంది. మీరు ఖచ్చితంగా విజయాలే సాధించగలుగుతారు. ఇక వైవాహిక జీవిత పరంగా చూస్తున్నట్లయితే కనుక ప్రయోజనకరమైన ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో మీరు ఏమైనా గొడవలు కానీ విభేదాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అవి కూడా పూర్తిగా దూరమైపోతాయి. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా, ఆనందంగా ఉండగలుగుతారు. ఇక ఈ తులారాశి వారి ఆరోగ్యం పరంగా మీరు చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం గురించి మీరేమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. అనారోగ్య సమస్యలు ఏవి కూడా అస్సలు లేవు. కాబట్టి మీరు ఆరోగ్యం గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఈ విషయంలో మీకు విజయాలు అనేవి ప్రతి విషయంలోనే కూడా కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబం, వృత్తి, ఆరోగ్యం, ప్రేమ జీవితం మొదలైన విషయంలో ఇది మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీకు అంతా కూడా మంచి ఉంటుందని చెప్పాలి. అలానే గతంలో మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు, అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారని చెప్పవచ్చు. అదేవిధంగా మీ కుటుంబ సభ్యులు కానీ, బయట వ్యక్తులతో కానీ, మీ బంధువులతో కానీ, మీ స్నేహితులతో కానీ మీకు ఏమైనా గొడవలు కానీ విధాలు ఏమైనా జరిగినట్లయితే కనుక అవి కూడా దూరమైపోతాయి. అందరితో కలిసి ఆనందంగా అయితే ఉండగలుగుతారు. గతంలో మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వారందరూ కూడా మిత్రులుగా మారిపోతారని చెప్పాలి. మీతో కలిసి ఆనందంగా ఉండడానికి అయితే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ సమయంలో ఒక స్త్రీ కారణంగా మీ జీవితం అనేది మారబోతుంది. అది మీరు ప్రేమించిన వ్యక్తి వల్ల కావచ్చు, లేకపోతే మీ కుటుంబ సభ్యుల్లో కావచ్చు, మీ తల్లి వల్ల కావచ్చు, ఎవరి వల్లన్నా సరే మీ జీవితం అనేది మారబోతూ ఉంది. వారు మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు కాబట్టి అన్ని విషయాల్లోని కూడా సపోర్ట్గా ఉండడంతో పాటుగా ప్రతి విషయంలోని కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎలా చేస్తే ప్రాఫిట్ వస్తుంది, ఎలా చేస్తే లాస్ ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇలా ప్రతి విషయంలోని కూడా ఐడియాస్ ఇస్తూ మీరు ఒక్కోసారి క్రింద స్థాయికి వెళ్ళిపోయినా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ పై స్థాయికి తీసుకొచ్చే విధంగా మిమ్మల్ని తీసుకొస్తారు. ఎంకరేజ్ చేస్తూ మీలో పట్టుదల పెంచేవాళ్ళు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు. ఇటువంటి అదృష్టం మీ జీవితంలో ఎప్పుడు వస్తుంది లేదు కదా. ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు. అంతా కూడా బాగుంటుంది. ఓకే అండి, చూసారు కదా తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.